నేను వాటిని చూసుకున్నాను. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 12వ వచనాలు చదువుకున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 14 1 నుంచి 12 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఏల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే మొదటి మాటగా ప్రభు అన్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచండి. ఈ రోజుల్లో మనుషులందరికీ దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు ఉన్నారని తెలుసు, కానీ ప్రతి ఒక్కరము కలవరమే. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, పిల్లల్ని చూపించిన తర్వాత ఎంతో కలవరం. పిల్లరా, ప్రతి వారికి కలవరమే. వ్యాధి తగ్గితో తగ్గదో, జాబ్ వస్తుందో రాదో, బిడ్డల భవిష్యత్తు బాగుంటుందో బాగోదో, కలవరం. ప్రియులరా, లోకములో చూస్తే ప్రతి మనిషి కలవరంతో నింపబడిపోయాడు. పెళ్లి కాకముందు ఎలాంటి భార్య వస్తుందో, భర్త వస్తాడో అని కలవరం. పెళ్ళైన తర్వాత అయ్యో భార్య ఏం చేస్తుందో, భర్త ఏం చేస్తున్నాడు అనే కలవరం. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఏమైపోతారో, ఏం చేస్తారో అనేటటువంటి భయం, కలవరం. ప్రియులైన ప్రతి మనిషి జీవితంలో అప్పులు ఊబులో ఉన్నవాడికి ఒక కలవరం, వ్యవసాయం చేసేవాడికి ఒక కలవరం, వ్యాపారం చేసేవాడికి ఒక కలవరం. ఎటు చూసినా మనుషుల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, వారికి ఉన్న సమస్యలతో, వారికి ఉన్న కష్టాలతో, వారికి ఉన్నటువంటి పోరాటాలతో కలవరముతో నింపబడిపోతున్నారు మనుషులు. సాతాను కలవరపరిచేస్తుంది. ఒక ప్రక్క ఎండలు, ఇంకో ప్రక్క చలి, ఇంకో ప్రక్క పంటలు ఎండిపోతున్నాయి, ఇంకో ప్రక్క పంటలు పంటకొస్తున్నాయి. ఇలాంటి భయంకరంగా ఇంకో ప్రక్క మూడో ప్రపంచ యుద్ధం అనే కలవరం. అమెరికాలో ఉన్నవాడికి ఎప్పుడే క్షణాన
భారతదేశము ఇంకా మా దేశాలకు మమ్మల్ని పంపించేస్తే అప్పులన్నీ ఏమైపోవాలి? కలవరం. ఉద్యోగం ఉన్నవాడికి ఒక కలవరం, ఉద్యోగం లేని వాడికి ఒక కలవరం. కనుక మనుషులు కలవరముతో నింపబడిపోతున్నారు. శాంతి లేదు ఈ దినాల్లో, సమాధానం లేదు, నెమ్మది లేదు. అందుకే మహాప్రభు అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచండి. కనుక ఈ రోజున మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి, క్రీస్తునందు నమ్మకం ఉంచి జీవితంలో ఎన్నో అద్భుతాలను మనం చూసాం. ఎన్నో ఆశ్చర్యకార్యాలను దేవుడు చేశారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము ఎలాంటి కలవరముతో నింపబడుతున్నాం? ఎలాంటి కలవరముతో నింపబడుతున్నాం? మరి కలవరం నుంచి విడుదల పొందాలంటే ఎలా? ఏం చేయాలి? ప్రతి మనిషి కలవరంతో నింపడ్డాడు. ఈ కలవరం పోవాలంటే ఏంటి? ఆయన అన్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు? ఆ కలవరాన్ని తొలగించగలిగినటువంటి వాడను నేను. ఆ కలవరాన్ని తీసివేయగలిగినటువంటి వాడను. నీకు శాంతిని, సమాధానం ఇవ్వగలిగిన వాడను, నెమ్మదిని ఇవ్వగలిగిన వాడను కనుక నా యందు విశ్వాసం ఉంచండి. ఈరోజు నువ్వు ఏ కలవరంతో బాధపడుతున్నావో, ఏ కలవరంతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ కలవరంతో నువ్వు దుఃఖ సాగరంలో మునిగిపోయావో, యేసు ప్రభు నీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మీ హృదయమును కలవరపడనివ్వద్దు, నా యందు విశ్వాసం ఉంచండి. అసాధ్యమైన విషయమును సాధ్యము చేసే దేవుడు నేను. మనుషులకి ఏది అసాధ్యమో దాన్ని సాధ్యం చేయటం నా అవశ్యమో అన్నటువంటి ఆ ప్రభు గత వారం వరకు మనం ఎన్నో వారాల నుంచి చెప్పుకున్నాం. ఏంటది? మనుషులకు ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యము. దేవునికి అసాధ్యమైనది మరేది లేదు అని అన్నాం. నిజమే. వేల దెయ్యాలు పట్టిన వ్యక్తిని విడిపించగలిగింది ఎవరు? మనుషుల వల్ల కాల, మాంత్రికుల వల్ల కాల, మనుషుల వల్ల కానిటువంటి దెయ్యాన్ని విడిపించి ఆ బిడ్డను బాగు చేసిన వారు ప్రభు. చేప తిన్న తర్వాత అరగందే ఆహారం జీర్ణమవని దేనికి? కానీ చేప జీర్ణక్రియను ఆపివేసి యోనా యొక్క శ్వాసక్రియను జరిగించి రక్షించిన దేవుడు ఆయన. అగ్నిలో పడితే ఏది కాలకుంటుంది? అగ్ని మంట నుండి కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగోలను వాసన కూడా తగలకుండా కాపాడిన దేవుడు ఆయన. క్రూర మృగాల యొక్క బారిన పడి బ్రతికి బట్టగట్టిన వాడెవడు? ఓ ప్రియులరా, ఎంతో మందిని క్రూర మృగాలు చంపేస్తాయి. కాబట్టి దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడే దానియేలును ఆ సింహాల నోళ్ళు మూసివేసి కాపాడారు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించేది ఎవరు? బ్రతుకున్న వ్యక్తికి ఏ డాక్టర్లు మా వల్ల కాదు అయిపోయింది అని అంటుంటే, మరి చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించింది యేసు ప్రభు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు. సమాధిలో పట్టబడినటువంటి లాజర్ను లేపాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి, మన్నైపోయినటువంటి, మట్టిలో ఉన్నటువంటి మన్నులో నుంచి శరీరాలను పైకి లేపి సైన్యంగా నిలబెట్టారు. అది దేవునికి అసాధ్యం ఏంటి? సముద్రాన్ని గద్దించి నెమ్మల పలుస్తున్నారు, తుఫాన్ని గద్దించి ఆపేస్తున్నారు, గాలిని గద్దించి నెమ్మలిస్తున్నారు, నిమ్మలపరిచారు. మరి ఇంకా ఏమున్నాయి? వీళ్ళరా
అలాంటి దేవుడు ఏమంటారో తెలుసా? ఆయన అద్భుతములు చేశారు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించారు, ఆయన మనుషులకు అసాధ్యమైన కార్యాలన్నీ చేసిన దేవదేవుడు. ఆయన అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన క్రియలన్నీ చేస్తాడు, ఇంకా నాకంటే అతడు గొప్ప కార్యములు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు దేవుడు అసాధ్యమైన కార్యములు సాధ్యము చేసిన దేవదేవుడు. ఆయన ఏమంటున్నారంటే, నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నేను చేసిన కార్యాలు చేస్తారు, నేను చేసిన వాటికంటే కూడా గొప్ప చేస్తారు. అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన శక్తిని, ఆయన కృపను మానవ జాతికి అధికముగా ఇస్తున్నారు. మనుషుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉన్న దేవుడు సమస్త సృష్టిని శాసించేటువంటి శక్తిని అనుగ్రహిస్తున్నారు. అవును, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి పాలతీళ్లు ప్రవహించి కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ప్రజల కలవరం, నీళ్లు లేవని కలవరం, ఆహారం లేదని కలవరం, మాంసం లేదని కలవరం, చివరికి ఇంకా దాటిపోయే ముందు ఎదురు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం, మధ్యలో మేము చచ్చిపోతాము, నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చిపోయి కాకులు గద్దరికి ఆహారం అవటానికి మమ్మల్ని తీసుకొచ్చావా, మోషే నిన్ను చంపి మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాము, ఫరోకి మేము బానిసలుగానే బ్రతుకుతాము అని అంటారు. కలవరం, మనుషులకు శాంతి లేదు, సమాధానం లేదు. ప్రియులారా, ప్రభు అంటున్నారు, కలవరపడవద్దు, మీ హృదయములను కలవరపడనివ్వద్దు, నా యందు విశ్వాసం ఉంచండి. ఈరోజు మనం దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం. డాక్టర్లు చెప్పే మాటలని కలవరపడిపోతున్నాం, అధికారులు చెప్పే మాటలు విని కలవరపడిపోతున్నాం, మన ముందున్నటువంటి సంఘటనలు చూసి కలవరపడిపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ముందు చూసి సముద్రాన్ని, ఎరగ చూసి శత్రు సైన్యాన్ని కలవరపడిపోయి తమ నాయకుడిని చంపి మరలా వాళ్ళు ఐగుప్తుకి తిరిగి వెళ్ళి బానిసలుగానే బ్రతకాలనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మోషే ద్వారా దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే, సముద్రము పాయలైపోయిందట. యేసుప్రభు ఏం చేశారు? సముద్రాన్ని నెమ్మలింపజేశారు, పొంగుతున్న సముద్రాన్ని. గాలిని గద్దించారు, తుఫాన్ని ఆపివేశారు. కానీ తన యందు విశ్వాసం ఉంచినటువంటి మోషే జీవితాన్ని చూస్తే, అతడు సముద్రాన్ని అలలు ఆపడం కాదు కానీ, కెరటాలు ఆపడం కాదు కానీ, పొంగును ఆపడం కాదు కానీ, అసలు సముద్రాన్ని నెట్ట నిలువుగా పాతాళ వరకు, భూమి కనబడేంత వరకు 2 పాయలుగా చేసేస్తున్నాడు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యములన్నీ చేస్తాడు, వీటికంటే అతడు మరీ ఎక్కువ కార్యాలను, గొప్ప కార్యాలను అతడు చేస్తారు అని చెప్పారు. మరి దేవుని కంటే మోషే ఎంతో అల్పుడైనప్పటికీ దేవుని కార్యముల కంటే కూడా మహా గొప్ప కార్యాన్ని చేయగలిగాడు. అవును ప్రియులారా, యెహోషువ ప్రార్థన చేస్తాడు, సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు నిలిచిపో. ఒక రోజునే శాసించాడు. మనిషికి దేవుడిచ్చే అధికారం ఎంత గొప్పదో చూడండి. మనిషికి దేవుడిచ్చేటటువంటి ఆ పవర్, దైవ శక్తి, ఇటర్నల్ పవర్, అది
ద పవర్ ఆఫ్ గాడ్, దైవ శక్తి. కనుక అతను ప్రార్థన చేస్తే ప్రియులరా, సూర్యుడు నిలిచిపోయిండు, చంద్రుడు ఆగిపోయిండు, ఒక రోజు కాలచక్రమే ఆగిపోయింది. అసలు కాలచక్రమే ఆగిపోయింది. ఎంత గొప్ప దేవుడో చూడండి. తన యందు విశ్వాసము కలిగి బ్రతికితే, తన యందు భయభక్తులు కలిగి బ్రతికితే, తన యందు నమ్మకముగా మనం జీవించగలిగితే, ఆయన చేసిన కార్యాలు మన ద్వారా కూడా చేయిస్తారు. వాటికంటే ఇంకా గొప్ప కార్యాలను మన ద్వారా జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషులే కానీ అతను ప్రార్థించగా ఆకాశము మూయబడిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షమైనో మంచైనా పడలేదట, భూమి పంట పండలేదట, ఎడారిలాగా మారిపోయింది. అవును ప్రియులారా, ఎవరు చేశారు ఈ కార్యం? దేవుని సేవకుడు, దేవుని యందు విశ్వాసము కలిగి బ్రతుకుతున్నటువంటి మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడైన ఏలియా. ఈరోజు మనకు ఆ విశ్వాసం ఉన్నదా? మనకు ఆ నమ్మకత్వం ఉన్నదా? లేదు ప్రియులారా. వింటాము, చదువుతాము, కానీ జీవితంలో అన్వయించుకోబోయేసరికి దాని శక్తిని మనము చూడలేని వారిగా ఉంటున్నాం. ఆ ప్రభావాన్ని మనం చూడలేని వారిగా ఉంటున్నాం. ఏలియా ఇంకోటి కూడా చేసిండు. ఇశ్రాయేలు ప్రజలందరి దినాల్లో కలవరపడిపోతున్నారు. కలవరం ఎందుకు? కలవరం అసలు దేవుడు ఎవరో? రాజు నిలబెట్టాడు బయలు దేవతని, అష్టారోతు దేవతని నిలబెట్టాడు. ఒక్కొక్కరికి 500 మంది 450 మంది ప్రవక్తలను ఏర్పరిచి భక్తి జీవితంలో ప్రజలు నడిపిస్తున్నాడు. కానీ ప్రియులరా, మనుషులందరికీ, ఇశ్రాయేలుకి కలవరం. ఎవరు దేవుడు? రాజు నిలబెట్టాడు. మన పితరులేమో, మనమందరినీ దేవుడేమో ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళు దేవుడు అంటున్నారు కాబట్టి ఆయన దేవుడు వీళ్ళ? అప్పుడు అంటాడు ఏలియా, ఎంతకాలం మట్టుకు 2 మనసుల మధ్య మీరు తడవలాడుదురు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవత అయితే ఆయన్ని అనుసరించండి. దీనికి ఒక్కటే మార్గం. ఏ దేవుడు నిజ దేవుడు తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెడదామన్నాడు. ఆ పరీక్ష ఒకే అనుకున్నారు అందరూ. అలాగే ఆ పరీక్ష ప్రకారము 2 ఎడ్లు తీసుకొచ్చి చెరొక ఎద్దును తీసుకొని దాన్ని చక్కగా బలిపీఠం మీద దాన్ని మాంసమును పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏ దేవుడైతే ఆ మాంసమును బుగ్గిని దహించేస్తారో ఆయనే దేవుడు అని తెలుసుకుందాం అని అంటారు. ఓకే, ఇది బాగుంది అనుకుంటారు. అనుకొని ప్రియులరా, ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు వాళ్ళు కేకలు పెడుతూ, అరుస్తూ, రంపాలతో కోసుకుంటూ బయలారా బయలారా అని గిన్నె కేకలేసినా కానీ ఎటు నుంచి ఎవడో రాలా. ప్రాణభయం కదా. ఆ సమయంలో ప్రియులరా, ఏలియా కూడా బలిపీఠం మీద ఒక ఎద్దు మాంసం పెట్టి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేసిందట. కట్టెలను, బుగ్గిని, మాంసమును మొత్తాన్ని కాల్చి పూరి చేసేసింది. చూసారా? దేవుని శక్తి అంత గొప్పది. ఎవరు చేశారు ఈ కార్యం? ఒక సామాన్యమైన మనుష్యుడు. దైవ కార్యములు నీ ద్వారా జరిగించాలన్నది దేవుని ఉద్దేశం. దైవ కార్యములు మీ ద్వారా నెరవేర్చాలన్నది దేవుని ప్రణాళిక. ఇశ్రాయేల్ అందరూ కలవరంతో నింపబడిపోయారు. ఇంకో చోట గొల్యాతును చూసి ఎడ్లు లాంటి వాళ్ళు, ఆంబోతు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప యుద్ధ వీరులు అన్న వాళ్ళందరూ కూడా
గొల్యాతును చూసి పారిపోతున్నారు. ఇశ్రాయేలీయులందరికీ కలవరం, మనం ఓడిపోయినట్టేక, ఈ గొల్యాతును మనం చంపలేము, కాబట్టి మనం మళ్ళీ బానిసలం అయిపోవాల్సిందే. వాళ్ళు మనలో ఎంతమందిని చంపుతారో, మన పిల్లల్ని ఎంతమందిని వండెత్తారో, మన భార్యలు ఎంతమందిని వాళ్ళు దోచుకుంటారో, ఎంతమందిని ఏ విధంగా నాశనం చేస్తారని భయపడిపోతున్నారు, కలవరంతో నింపడ్డారు. బలాఢ్యులు, వీరులు, కత్తులు, బళ్ళాలు, ఈటలు పట్టుకొని యుద్ధానికి వచ్చినటువంటి యుద్ధ వీరులందరూ గొల్యాతును చూసి పారిపోతే, చిన్న బాలుడైనటువంటి దావీదు మాత్రం గొల్యాతును చూసి కేకలు పెడుతున్నాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? చదవండి ఒకసారి, ఒక గొప్ప మాట ఉంది అక్కడ. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళిని తెలుసుకున్నట్లుగా, యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నట్లు, ఈ రోజున దేవుడు నిన్ను నాకు అప్పగించబోతున్నాడు, నిన్ను చంపి. 45 దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యంలో అధిపతియగు యెహోవా పేరట నేను మీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు. నేను నిన్ను చంపి నీ తల తెగచేతును. నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. చూసారా అప్పుడు ఏమన్నాడు? మరి యుద్ధం చేసే యుద్ధ వీళ్ళందరూ గొల్యాతు చూసి పారిపోయి అక్కడ నక్కి చూస్తుంటే, బాబా ఎట్టు చేస్తాడో, పేగ బిస్కెట్ చంపేస్తాడో. భయపడిపోతుంటే దావీదు చిన్న బాలుడు వెళ్ళి మాట్లాడతాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు నువ్వే పటివాడువు, సైన్యములకు అధిపతియగు యెహోవాను ఎదిరించుటకు నీకు ఎన్ని గుండెలు రా, ఎన్ని గుండెలు రా నీకు? లోక నివాసులందరూ తెలుసుకునేటట్లు నిన్ను చంపి కాకులకి, గద్దలకి, భూమృగాలకి ఆహారానికి ఇచ్చేస్తా. ఏం మాటలండి, ఏ విశ్వాసం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గొప్ప విశ్వాసం? నీవైతే కత్తి, బెళ్ళము, ఈటుతో ధరించి యుద్ధానికి వస్తున్నావు, కానీ నేనైతే సైన్యములకు అధిపతికి యెహోవా నామములో నేను యుద్ధానికి వస్తున్నా. బా, ఎవరిని తీసుకొని వస్తున్నాడు? యెహోవాను తీసుకొని వస్తున్నాడు. ఈరోజు నువ్వెవరిని తీసుకెళ్ళడానికి వచ్చావు? నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, కలవరాలు పోవాలి అంటే నువ్వు దేవుణ్ణి తీసుకొని వెళ్ళాలి, దేవుణ్ణి మోసుకొని వెళ్ళాలి. ఇశ్రాయేలీయులందరూ కర్వతో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుణ్ణి తీసుకొని లేరు వారు. దేవుని చోట్ల గొల్యాతు బలాన్ని చూస్తున్నారు, గొల్యాతు ఎత్తును చూస్తున్నారు, గొల్యాతు బెళ్ళాన్ని చూస్తున్నారు, గొల్యాతు ఈటని చూస్తున్నారు, కత్తిని చూస్తున్నారు. వామ్మో, ఆ కత్తి ఏంటి ఎంత బాగుంది నాయనో, సాసి వేసిండంటే 10 మంది దెబ్బకి మొక్కలైపోతారు నాయనో. బళ్ళె ఇసిరిందంటే 100 మంది ఏడుగు పడిపోతారు బాబు. ఓరు నాయనో, ఈడు ముందు బతకలేవరు నాయన, బతుకుంటే బొలసాగులు తినన్న బౌదామని పరారు. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? దావీదు గొప్ప దేవుని ఆశ్రయించాడు, గొప్ప దేవుని ఆశ్రయించాడంతే. గొల్యాతుని దెబ్బకి చంపేసి కాకుల గద్దరికి నిజంగా ఆరంగా చేశాడు. అవును ప్రియులరా, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు. కనుక
మనం నమ్ముతున్నామా? మనం విశ్వసిస్తున్నామా? ఈ దినాల్లో వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళ జీవితంలో వచ్చిన పోరాటాలన్నింటినీ వాళ్ళు పరిష్కరించుకోగలిగారు. వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోగలిగినారు. వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి దుఃఖాన్ని వాళ్ళు నివారించుకోగలిగినారు. వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి యుద్ధాలలో విజయాన్ని పొందారు. మరి మన జీవితంలో దేవుని పట్ల మనకున్న విశ్వాసము, దేవుని పట్ల మనకున్న భక్తి, దేవుని పట్ల మనకున్న నిరీక్షణ ఎలా ఉంది దినాల్లో? దైవ కార్యములను మనము చూడటానికే దేవుడు మనల్ని నియమించారు. మన ద్వారా గొప్ప దేవుని కార్యములను ప్రజలు చూడాలని దేవుడు ఆశిస్తున్నారు. దావీదు ద్వారా లోక నివాసులందరూ యెహోవాయే దేవుడని తెలుసుకునేటట్లు గొప్ప స్థానంలో దావీదు నిలిచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు అని కేకలు పెట్టడానికి గొప్ప నిదర్శనంగా ఏలియా నడిచాడు. ఓ ప్రియులరా, విశ్వాసం ఉన్నదా మనకి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచని సెలవిచ్చిన దేవుడు. ఎలాంటి విశ్వాసంతో మనం ముందుకెళ్తున్నాం? ఎలాంటి అవిశ్వాసంతో మనం దేవుని కార్యాలను కోల్పోతున్నాం? ఆయనైతే మన ద్వారా అద్భుతాలు చేయాలని నేను చూస్తున్నాను. మన ద్వారా ఆశ్చర్యాలు జరిగించాలని చూస్తున్నాను. కాబట్టి ఈ రోజున నీకు నాకు ఏది కొరత అంటే విశ్వాసం. దేవుడు చేస్తారో చేయరో, దేవుడు ఇస్తారో ఇవ్వరో, నాకు అది పొందుకుంటానో పొందుకోలేనో, నేను అక్కడికి వెళ్తానో వెళ్ళలేనో, అది సాధిస్తానో సాధించలేనో. కలవరముతో నిండిపోయిన ఓ క్రైస్తవుడా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మీ హృదయములను కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రియులరా, ఏ కలవరంతో నింపబడ్డావు? ఒక్కసారి దావీదును చూసినట్లయితే ఎంత గొప్ప విశ్వాసం అంటే, అతడు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. కాబట్టి సింహంలాగా ఎలుగుబంటిలాగా ఉన్నటువంటి, అంతకంటే ఏనుగులాగా కనపడి పర్వతంలాగా కనిపించినటువంటి దానియేలును ఒక్క దెబ్బతో కుప్పగొల్చాడు. ప్రియులరా, మనకుందా విశ్వాసం? మనకుందా నమ్మిక? నీ హృదయంలో, నీ జీవితంలో అలాంటి విశ్వాసం ఉందో లేదో మనము ఆ విశ్వాసాన్ని కలిగి ఉండకపోతే ప్రభుని అడగాలి. విశ్వాసాన్ని కర్తయ్య దాన్ని కొనసాగింపచేసే దేవుడు మీరు నాయన. కనుక మాకు విశ్వాసాన్ని దయచేయమని ప్రభు సందులో మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్న ప్రియులరా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జాలి కలిగిన తండ్రి, నీ పాదాలు స్తుతులు, స్తోత్రాలనైనా ఈ రాత్రికాల సమయం నుండి ఇప్పటి వరకు ఈ దినమంతా కాచి కాపాడినారు. అయ్యో, ఈ పగలంతా ఎండలో కాపాడుతున్నారు. మీకు వందనాలు నాయనా. విశ్వాసంలో మేమెంతో కొరత కలిగి ఉన్నాం. మా ముందున్నటువంటి భక్తులు, మిమ్మల్ని విశ్వసించిన బిడ్డలు, అయినా అసాధ్యమైన కార్యములు వారు చేశారయ్యా. అద్భుత కార్యాలను వారు చేశారయ్యా. భూమి మీద దైవ కార్యాలను వారు జరిగించారయ్యా. దేవుడు ఉన్నారని నిరూపించారయ్యా. ప్రభా, మాకును ఆ భాగ్యాన్ని దయచేయండి. మాకును విశ్వాసాన్ని దయచేయండి. మాకును దైవ కార్యములు చేయటం కావలసిన కృపను, శక్తిని, భక్తిని, విశ్వాసమును, విధేయతను, పవిత్రతను, పరిశుద్ధతను మాకు దయచేయండి ఆయన. ప్రభా, నీ కృపలో జ్ఞాపం చేసుకోనండి. ఇదిగో నాయన, రవి గారు వారి సత్యమని ఏ సమస్యలు బట్టి హృదయంలో నా తండ్రి కృంగిపోతున్నారో, కలవరపడుతున్నారో, ఆ ప్రతి భారమునైతే ప్రతి సమస్యను మీరు తొలగించగలిగిన దేవుడు, మీరు నాయన కృప చూపించగలిగిన దేవుడు. అందుకే మీరు మాట ఇస్తున్నారు. ఓ, మీ హృదయంలో కలవరపడనీకుడి. ప్రభా, కలవరం లేకుండా నెమ్మది మాకు దయచేయండి. శాంతిని, సమాధానం దయచేయండి. మందమిని దర్శించండి ప్రభా. అయ్యో, నా బ్రతికేమైపోయిందో, రేపు ఎవరు చూస్తారు? నేను మూలబడితే కలవరం నాయనా. ఇటు చూస్తే భర్త లేడు, అటు చూస్తే కొడుకులే అయ్యో ఉండాలనేట్లుగా వాళ్ళు ఉంటున్నారు. ఇక నా పరిస్థితి ఏంటి రేపు పొద్దున? కానీ నీ యందు విశ్వాసం కలిగి బ్రతికితే దేనికి కలవరపడలేదు ప్రభా. కలవరపడే పని లేదు నాయన. ఏ సమయంలో ఏది కావాలో సమస్తమును సమకూర్చే మా దేవుడు మీరు, సమస్తమును అనుగ్రహించే మా రక్షకుడు మీరు. అందుకే నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మీ కృపను కుమ్మరించండి. వెంకయ్య గారి కుటుంబాన్ని కూడా దర్శించండి.
కుమారికి నేను గర్భించినందుకు మీ స్తుతులు. గర్భంలో శిశు కాల్సిన బలం శక్తిని దయచేయండి అయ్యా. మీరు తోడుగుండి నడిపించండి ప్రభా. ఇక్కడ త్వరగా మందిరం కట్టబట్టడానికి, మేము కూటలు పెట్టుకోవడానికి, ఆత్మలు రక్షించబడటానికి మాకు సహాయం చేయను ఆయన. అయ్యో నేనెంత భక్తిహీనుడిగా కనబడుతున్నా, నన్ను క్షమించు నాయన. ప్రభా లేవనెత్తి మీ కార్యము జరిగించు నాయన. ఓ పరమ తండ్రి, దాటి వెళ్ళవద్దు, సహాయం చేయమని. ఇదిగో నా ప్రభా, ఈ మధ్యాహ్న కాల సభలో మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. మా హృదయం దేన్ని బట్టి కలవరపడుతుందో మీకు తెలుసు ప్రభా. ఆ కలవరాన్ని తొలగించి ధైర్యపరచి, ఆ కార్యమును జరిగించి విశ్వాసముల మమ్మల్ని బలపరచి, మీ యొక్క నాయనా ఓ శక్తి సామర్థ్యాలను, మీరు చేసిన దైవ కార్యాలను అనేకులకు ప్రకటించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సన్నిధి సహవాసం మనకు ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా ఉండి విడిపించి రక్షించి మహిమ ఘనత ప్రభావములు ఆయనే పొందునుగాక. ఆమేన్.